ఏ సంసారంలో గొడవలు ఉంటాయంటే ఆత్మస్థితిలో తేడా ఉంటేనే గొడవలు ఉంటాయి. ఇద్దరు ఆత్మలు కొంచెం ఇంచుమించు మరీ కరెక్ట్గా ఉన్నక్కల కొంచెం ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటే ఎక్కువ గొడవలు ఉండవు. అలా ఆ గొడవల్లోనే నేర్చుకుంటారు. ఈ గొడవలతోటే తమ స్థితిని పరీక్షించుకుంటారు. ఆత్మ పూర్తిగా ఎదుగుతుంది. చివరికి మోక్షాన్ని పొందుతారు. అంచేత ఎవరి జీవితమైనా సరే సాఫీగా మటుకు ఉండదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడో ఉంటుంది అలా. నూటికో కోటికో అంటారు. కోటికి అవుతుంది. నూటికి అవ్వదు. నూటికైనా బాగుండు. అందుకే మీరు గమనించండి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కుటుంబాలు ఉంటాయి. గమనించుకోండి కావాలంటే. పాపం భార్య అనుకుంటుంది, ఇంత గొప్ప ధ్యానం మా ఆయన కూడా చేస్తే బాగుండు అనుకుంటుంది. ఎన్నో చెప్తాది పాపం. ఈవిడ నచ్చ చెప్పే కొద్దీ అటు బిగిసిపోతూ ఉంటాడు. భలే విచిత్రంగా ఉంటుంది. ఎన్ని రకాలు చెప్దాం అనుకున్నా వాడు ఇంకా విరుద్ధంగానే ఆలోచిస్తాడు. అలాగే కొంతమందికి భార్య వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నాయి, లేకుండా లేవు. భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాఠాలు నేర్చుకోవడానికే.